బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్. ఫ్రెండ్స్, యాజ్ ఈరోజు మనం ఫుల్ క్లారిటీ అబౌట్ సనెజ్. సనెజ్ కంపెనీ ఇస్తున్నటువంటి సెవెంత్ ఇన్కమ్ నుంచి 11th ఇన్కమ్ వరకు డిస్కస్ చేద్దాం. నేను మీ వీరనాయుడు గోల్డ్. సో అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం, ఓకేనా? ఎస్టర్డే వరకు మనం అన్ని డిస్కస్ చేసాం. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో కన్నా బిఫోర్ 2 వీడియోలు మీరు చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఈ ట్రైనింగ్లో అటెండ్ అవుతున్న వాళ్ళు బిఫోర్ 2 days ట్రైనింగ్ కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాము. అందులో మీరు చూడండి, తర్వాత ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచి మాట్లాడుకుంటున్న ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లీడర్షిప్ బిజినెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆల్రెడీ బిజినెస్ పైన అవగాహన కలిగి లీడర్షిప్ లెవెల్స్లోకి వచ్చిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో లెట్ స్టార్ట్. మీరు అందరూ కూడా ఈ లెవెల్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ సో మనం డిస్కస్ చేద్దాం. LOB, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ప్రపంచంలో హైయెస్ట్ LOB షేర్ చేస్తున్న కంపెనీ సనేజ్. దట్ మీన్స్ 23%లో మనకి షేర్ వస్తుంది. పీవీలో నుంచి 23% పక్కన పెట్టి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కింద కౌంట్ చేయడం జరిగింది. ఇందులో చాలా డిఫరెంట్గా ఇస్తున్నారు మన వాళ్ళు. ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు, చాలా డిఫరెంట్గా ఇస్తున్నారు. ఇందులో బిజినెస్ మినిమం చేసిన వాళ్ళకి LOB వస్తుంది, మ్యాక్సిమం చేసిన వాళ్ళకి LOB వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, పెరల్ డైరెక్టర్ నుంచి LOB స్టార్ట్ అవుతుంది. పెరల్ డైరెక్టర్ నుంచి LOB స్టార్ట్ అవుతుంది. మీరు పెరల్ డైరెక్టర్ అయ్యారు అంటే మీ కింద ఒక యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ ఉండాలి. ఆ లైన్ నుంచి మీకు 70,000 పీవీ వస్తూ ఉంటే సైడ్ బిజినెస్ కేవలం 35 చేసిన LOB వస్తుంది, 25 చేసిన LOB వస్తుంది. అది ఎలా అనేది మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్గా మీకు మ్యాక్సిమం మీడియం LOB రావాలంటే 35,000 సైడ్ బిజినెస్ ఉండాలి. మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ ఉండాలి, అక్కడ 70,000 పీవీ ఉండాలి, సైడ్ అంతా కలిపి 35 ఉండాలి. అప్పుడు మీకు LOB స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ ది చార్ట్. క్లియరా? రెండోది ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను ఆన్ ద వే. 25,000కి ఎలా వస్తుంది కూడా మాట్లాడుకుందాం. ఎంబ్రాయిడ్ అయితే ఇద్దరు సిల్వర్ డైరెక్టర్స్ ఉండాలి, అందులో ఒక్కరిదైనా 70,000 ఉండాలి. 2 ఉంటే వెరీ హ్యాపీ, ఎక్కువ వస్తుంది మీకు LOB పాయింట్లు. సైడ్ వాల్యూ 30 ఉంటే చాలు. మీరు గోల్డ్ డైరెక్టర్ అయితే ముగ్గురు సిల్వర్ డైరెక్టర్స్ ఉంటారు. ముగ్గురు 70 చేసినా పర్వాలేదు, ఒకరే 70 చేసినా పర్వాలేదు. ఎనీహో వాళ్ళ కింద అచీవర్స్ వచ్చినా మీకు హ్యాపీ. ఇక్కడ ఒకసారి గమనించుకోండి, పెరల్ డైరెక్టర్కి ఒక డెప్త్ వస్తుంది, ఎంబ్రాయిడ్కి 2 డెప్త్ వస్తుంది, 5 గోల్డ్ డైరెక్టర్కి 3 డెప్త్, ప్లాటినం అయితే 4 డెప్త్. డెప్త్ కోసం మీరు వెడ్త్ పెంచాలి. అలాగే ఎప్పుడైతే వెడ్త్ పెంచుకుంటూ పోతారో మీ సైడ్ వాల్యూస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇది వరకు మనకు ఉన్నటువంటిది. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంది, దీంట్లో ఏమీ డిఫరెన్సెస్ లేవు. మీరు పాయింట్లు గెలుచుకునే దాన్ని బట్టి మనకు వచ్చిన పాయింట్లు అన్నిటినీ ఒక చోటు చేర్చి కంపెనీ మనకి LOB పాయింట్స్ని కౌంట్ చేసి ఇస్తుంది. జనరల్గా అయితే ఈ ఒక్క చార్టే ఉండేది. ఈ మంత్ నుంచి మనకి ఈ చార్ట్ ఇచ్చారు. ఈ చార్ట్లో ఏమంటే 3 రకాలుగా ఉంటుంది LOB. యాజ్ ఏ పేరల్ డైరెక్టర్గా మీ కింద ఒక సిల్వర్ డైరెక్టర్ రావాలి, అక్కడ 70,000 పీవీ ఉండాలి. 70,000 ప్లస్ మీరు LOB తీసుకోవాలి అంటే దాదాపు ఇక్కడ 25 to 34,999 వరకు ఒక స్లాబ్ అనమాట. మినిమం LOB అయితే మీకు వస్తుంది. ఇది మీడియం స్లాబ్, 35 ప్లస్ చేసిన వాళ్ళకి అప్ టు 44,999 సైడ్ వాల్యూమ్ ఉండేంతవరకు ఇది మీడియం. ఇది వరకు మనం మాట్లాడుకున్నాం కదా, సేమ్ చార్ట్ అనమాట. ఈ చార్ట్ ప్రకారం వచ్చేస్తుంది వీళ్ళకి. 45,000 పైన సైడ్ వాల్యూమ్ చేస్తే వీళ్ళకి అడిషనల్గా ఇన్కమ్ ఇస్తారు. అంటే ఎవరు ఎంత వర్క్ చేస్తారో, ఎవరు ఎంత పీవీ తెస్తారో దాన్ని బట్టి అనుకోండి. లీడర్షిప్ మీన్స్ అంతే కదా. సో ఆ విధంగా ఎంబ్రాయిడ్కి చార్ట్ ఉంది, గోల్డ్కి చార్ట్ ఉంది, ప్లాటినంకి చార్ట్ ఉంది, డైమండ్కి చార్ట్ ఉంది. క్లియర్? ఇంతవరకే మాట్లాడుకుంటే చాలు, మనకి మిగతా లీడర్స్కి అందరికీ అవగాహన ఉంది. ఈ చార్ట్ను గుర్తుపెట్టుకొని మీ సైడ్ వాల్యూమ్స్ కంపల్సరీ కంప్లీట్ చేయండి. మెయిన్ వాల్యూమ్స్లో 70,000 వచ్చేటట్లు టీంకి సర్వీస్ సపోర్ట్ ఇవ్వండి, అంతకు మించి వచ్చేటట్లు కూడా సపోర్ట్ ఇవ్వండి. అప్పుడు మీ ఇన్కమ్ పెరుగుతుంది డెఫినెట్గా. ఇది యాక్చువల్గా మనము ఫిజికల్గా నేరుగా మీటింగ్లో మీరు ఎదురుగా ఉండాలి, నేను బోర్డు పెట్టుకొని కూర్చోవాలి. అప్పుడు చెప్తే చాలా క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్ మీకు టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తూ ఉంటే మీకు అర్థమైందా లేదా నాకు అర్థమవుతుంది. ఇలా చెప్తే బాగుంటుంది. జనరలైజ్ చేసి చెప్తున్నా ఈరోజు, బట్ అలాంటి అవకాశం లేదు కాబట్టి దగ్గరలో మనం కలుద్దాం. కలిసినప్పుడు నేరుగా నాకు మీరు అడగొచ్చు. ముందే మనం ఫిక్స్ చేసుకుంటే ఆ టైంకి LOB ఎలా ఇస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చాలా క్లియర్గా మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు రఫ్గా మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం క్లారిటీ. ఓకే, 23%ని ఇలా షేర్ చేస్తారండి. ఇది
డెప్త్ ఇక్కడ చూడండి, డెప్త్ కూడా క్లారిటీ ఇచ్చేసాడు. అప్ టు 12th డెప్త్ వరకు ఇవ్వడం జరుగుతుంది. 12th డెప్త్ వరకు. ఇది కూడా మిరకలే. ఇండియాలో అంత డెప్త్ వరకు ఇచ్చే కంపెనీ సనేజ్ ఒకటే ఉంది. సో ఇది ఎల్ఓబి కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు. మెయిన్ లైన్లో 70,000 పీవీ ఉండాలి. మీకు ఎల్ఓబి రావాలి అంటే కండిషన్ ఏంటంటే ఒక్క లీడర్నైనా మీరు తయారు చేయాలి. ఆ లీడర్ గ్రూప్ మొత్తం కలిపి 70,000 ఉండాలి. అక్కడ ఒక అచీవర్ ఉండాలి. లీడర్ మీన్స్ ఒక అచీవర్ ఉండాలి. సిల్వర్ అండబో ఏ లెవెల్ ఉన్నా పర్వాలేదు. ఇది మెయిన్ కండిషన్. రెండోది సైడ్ వాల్యూమ్ ఉండాలి. మినిమం సైడ్ వాల్యూమ్ ఉన్న వస్తుంది, మ్యాక్సిమం సైడ్ వాల్యూమ్ ఉన్న వస్తుంది. 3 రకాలుగా వస్తుంది అనే విషయం క్లియర్ చెప్పాను. రైట్, ఇదండి ఎల్ఓబి గురించి. అందుకని ఇక్కడ లాస్ట్ 7 ఇన్కమ్స్ ఎల్ఓబి వరకు మాట్లాడుకుంటే 67% షేర్ వచ్చేసింది. కాబట్టి ఇండియాలో ఏ కంపెనీతో మీరు కంపేర్ చేసుకున్నా హైయెస్ట్ ఇన్కమ్ సన్ఎడ్జ్లోనే వస్తుంది ఇక్కడికే. ఇంకా 8th, 9th, 10th, 11th ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్. అవి మాట్లాడుకుందాం ఈరోజు. 8th ఇన్కమ్ మాట్లాడదాం. 8th ఇన్కమ్ వచ్చి ట్రావెల్ బోనస్. ట్రావెల్ బోనస్ మనం తీసుకోవాలంటే సింపుల్ కండిషన్, మీరు గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. గోల్డ్ అవ్వాలి అంటే మీ టీంలో ఏబిసి అన్నటువంటి 3 లైన్లో ఈచ్ లైన్ నుంచి 28,000 పీవీ మినిమం ఉంటే వాళ్ళు సిల్వర్ మెయింటైన్ చేసినట్లు లెక్క. అలా 3 టీముల్లో ముగ్గురు అచీవర్స్ ఉండి మీ సైడ్ వాల్యూమ్ కేవలం 16,000 ఉన్నా చాలు. కేవలం 16,000 సైడ్ వాల్యూమ్ ఉన్నా కానీ పీవీ. సో మీరు యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా ట్రావెల్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. ట్రావెల్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మిరాకిల్ ఏంటంటే 3% షేర్ ఇచ్చేస్తుంది కంపెనీ. ఏ రోజుకి ఆ రోజు, ఏ మంత్కి ఆ మంత్ మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇది లిమిట్ లేదు, అన్లిమిటెడ్గా ఇస్తుంది. మీరు టూర్ వెళ్ళేటప్పుడే కాదు, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంది. తద్వారా మీరు రెగ్యులర్గా మీరు ప్రస్తుతానికి ట్రావెల్ చేయడానికి అమౌంట్ని ఉపయోగించుకోవచ్చు. ట్రిప్పులు అంటారా, సీజనల్గా కంపెనీ ఆఫర్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. టీం ద్వారా ఆఫర్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు క్రికెట్ ట్రిప్ నడుస్తుంది, లైక్ దట్. ఆ విధంగా ఇంతకుముందు దుబాయ్ ట్రిప్ నడిచింది, అంతకుముందు ఇంకో ట్రిప్ నడిచింది. 3 ట్రిప్పులు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఇప్పటికే. మీరు కూడా ప్లాన్ చేయండి. పుకెట్కి అవకాశం ఉంది ఫస్ట్ టైం చూస్తూ ఉంటే. సో ఛాన్స్ ఈ మంత్, నెక్స్ట్ మంత్ మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటే పుకెట్ అవకాశం ఉంది. మీరు ఇన్కమ్ తీసుకుంటే ఇన్కమ్ అవకాశం ఉంది. ఇది ఎక్స్ట్రా. ఇది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్ కోసం ఇది ఉపయోగించుకోవచ్చు ఈ డబ్బుని. కాబట్టి గోల్డ్ డైరెక్టర్ మస్ట్ కొట్టండి, పాస్పోర్ట్ రెడీ చేసుకోండి, నెక్స్ట్ ఫారెన్ ట్రిప్లో మాతో కలవండి. రైట్, ఇది ట్రావెల్ బోనస్ గురించి వెరీ సింపుల్ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ 16,000 అనేది కూడా మీకు చెప్తున్నా చూడండి. ఒకవేళ 4వ లైన్ మీకు ఉండి, 4వ లైన్లో కూడా సిల్వర్ డైరెక్టర్ ఉండి అక్కడ 25,000 పీవీ వచ్చింది అనుకోండి, ఆయనకి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది, మీకు ట్రావెల్ బోనస్ వస్తుంది. అందుకని మీరు 4 లైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా సేఫ్ జర్నీ అనమాట. అన్ని ఇన్కమ్స్ కొట్టచ్చు. రైట్, 9th ఇన్కమ్ 4%లో మనకు షేర్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ సింపుల్. ఇక్కడ మీరు ప్లాటినం డైరెక్టర్ అవ్వాలి. ప్లాటినం డైరెక్టర్ మీన్స్ 4 లైన్స్ నుంచి, ఇంతకుముందు 3 అనుకున్నాం కదా, ఇప్పుడు 4 లైన్స్. 4 లైన్స్ నుంచి ఈచ్ లైన్ నుంచి కేవలం 50,000 పీవీ, 50,000 పీవీ, 50,000 పీవీ, 50,000 పీవీ. సైడ్ అంతా కలిపి 10,000 పీవీ. ఈ మాత్రం మెయింటైన్ చేసిన వాళ్ళని ప్లాటినం డైరెక్టర్ టైటిల్తో పాటు కార్ బోనస్ వస్తుంది. కార్ బోనస్ కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇచ్చేస్తారు. మీరు దీన్ని హోల్డ్లో పెట్టడము, కార్ కొంటేనే ఇస్తామనడము అలా లేదు. ఫస్ట్ మంత్ నుంచి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే అండ్ సేమ్ టైం అన్లిమిటెడ్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. అందుకని ఇప్పుడు వరకు ఎంటైర్ సౌత్ ఇండియాలో ఇంకా మనము అనవసరంగా కార్లు కొనిపించడము, వాళ్ళ దగ్గర గోల్డ్ మార్టిగేజ్ చేయించడము, ఇలాంటివి ఏ టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా, నిజాయితీగా, టెన్షన్ లేకుండా బిజినెస్ చేస్తున్నాం. రియల్గా కారు అవసరం ఉంటే కొనుక్కోండి. అలా కాకుండా కంపెనీ కోసము, సీనియర్స్ కోసము కారు కొనకండి. మీ ఫ్యామిలీకి అవసరమా కారు కొనండి. అందుకని కంపెనీ బోనస్ ఏమంతా అమంత ఇచ్చేస్తుంది. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే హోల్డ్లో పెడతాయి. మీరు ఆ బోనస్ తీసుకోవాలంటే కారు ఖచ్చితంగా కొనాలి అంటారు. అంటే కంపెనీ కోసం కొంటున్నామా లేదా అప్లయన్స్ కోసం కొంటున్నామా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఆ కన్ఫ్యూజన్లో కొనేసి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హంగామా వద్దు, షో వద్దు, రియాలిటీలోకి వద్దాం. సో మన టీంలో ఎవరు బలైపోకుండా కాపాడుకునే బాధ్యత మనం తీసుకుందాం. మీరు కూడా కార్ బోనస్ అచీవ్ చేయండి. కేవలం 4 టీమ్స్ నుంచి, ఈచ్ టీం నుంచి 50,000 పీవీ చూపించండి అండ్ సైడ్ అంతా కలిపి 10,000 పీవీ చూపించండి. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా కార్ బోనస్ అచీవ్ చేయండి. ఈ బోనస్ మీరు కోర్స్ కావాలంటే సేవ్ చేసుకోండి. ఎవ్రీ మంత్ వచ్చేటువంటి అమౌంట్ని బాగా సేవ్ చేయండి. ఒక 2.5 lakh, 3 lakhs, 4 lakhs అయ్యేంత వరకు సేవ్ చేయండి. మీ మంత్లీ ఇన్కమ్ 2 lakhs క్రాస్ అయిపోతే
అప్పుడు ఆ లెవెల్ మీరు అచీవ్ చేసి ఉంటారు కాబట్టి మంచి ఇన్కమ్, రాయల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కాబట్టి ముందున్న అప్పులన్నీ క్లియర్ అయిపోయినప్పుడు ఒక మంచి కారు అరౌండ్ 10-15 లక్షల రూపాయల వర్తబుల్ కార్ని మీరు అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు మీ ఫ్యామిలీకి అవసరం ఉంటుంది, టీమ్ డెవలప్మెంట్కి కూడా అవసరం ఉంటుంది. అలాంటి టైంలో మీరు కొంటే ఒక 20,000 ఈఎంఐ వచ్చినా హ్యాపీగా మీరు కట్టగలరు. మీ ఆదాయంలో ఈఎంఐకి ఎంత వెళ్ళాలంటే 10-20% అయితే చాలు. రెగ్యులర్ ఈఎంఐలు ఆల్రెడీ ఉంటాయి, అవి కాకుండా కార్ ఈఎంఐ అన్నప్పుడు 15,000, 20,000 ఈజీగా మీకు టెన్షన్ లేకుండా పే చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు కార్ కొందాం. రైట్, అప్పటి వరకు కార్ బోనస్ హ్యాపీగా తీసుకోండి, ఎంజాయ్ చేయండి. రైట్, ఇదండి 9th ఇన్కమ్ గురించి మాట్లాడితే. నెక్స్ట్ మనం మాట్లాడుకోండి 10th ఇన్కమ్, హౌస్ బోనస్. 4% ఇక్కడ కూడా షేర్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్ యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా ఇది వరకు ఈచ్ లైన్లో 50,000 పీవీ చూపించాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే 1,25,000 పీవీ చూపించాలి ఈచ్ లైన్లో. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్ మీరున్నారు, మీ టీంలో A125, B125, C125, డి ABC డి ఉండాలి. బై మిస్టేక్ ఇస్ ఉంది, ఇక్కడ డి అని ఫీల్ అవ్వండి. 125 ఇలా 4 లైన్లో 125 చూపించి సైడ్ వాల్యూమ్ కేవలం 10,000 చూపించినా మీరు హౌస్ బోనస్ అచీవ్ చేసేస్తారు. ఈ హౌస్ బోనస్ కూడా ఎప్పటికప్పుడు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ కదా? ఇలా మీరు హౌస్ బోనస్ అచీవ్ చేసే క్రమంలో ఆన్ ద వే 11th ఇన్కమ్ అని కూడా కొట్టేయచ్చు. ఆన్ ద వే వెరీ నియరర్ టు బార్డర్ టు దట్ సౌత్ ఇండియా నుంచి ఇంకా రాయల్టీ బోనస్ ఎవరు అచీవ్ చేయలేదు, మనం అచీవ్ చేద్దాం. మీ అందరి సపోర్ట్తో దగ్గరలో అచీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన లీడర్ చాలా మంది. సో ఇక్కడ మిలియనియర్ క్లబ్ అని క్లబ్ ఉంటుంది. ఈ క్లబ్ అచీవ్ చేసేసిన వాళ్ళని రాయల్టీ క్లబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. హౌస్ బోనస్ అచీవ్ చేస్తూ ఉండాలి అంటే మిలియనియర్ క్లబ్ అచీవ్ చేసి ఉండాలి. హౌస్ బోనస్ ఎలాగో తీసుకుంటాను యాజ్ ఎ ప్లాటినం డైరెక్టర్ అయ్యాం కాబట్టి. అండ్ సేమ్ టైం మిలియనర్ క్లబ్ అచీవ్ చేసిన వాళ్ళకి కంపెనీ 2%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే రాయల్టీ బోనస్ అని చెప్పంటారు. ఇది కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇచ్చేస్తారు, అన్లిమిటెడ్గా ఇచ్చేస్తారు. ఓకే, ఇది వెరీ సింపుల్. సో మనం 11th ఇన్కమ్ వరకు కూడా మాట్లాడేసుకున్నాం. సో ఇంకా పర్సనల్ పీవీ ర్యాంక్ వైజ్ మీ పర్సనల్ పీవీ ఎలా కంప్లీట్ చేయాలి అని అంటే కేవలం 500 పీవీ ఉంది అప్ టు పేరల్ డైరెక్టర్ వరకు. ఎమరాల్డ్ అయితే 1000, గోల్డ్కి 1000 పీవీ, ప్లాటినం అయితే 1500 పీవీ, డైమండ్కి 2500 అండ్ అబౌవ్ 3000. సో యాజ్ యూజువల్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు బయట కొనకుండా మీ ఐడి నెంబర్లో కొంటూ ఉంటే మీకు వచ్చే ఆఫర్స్తో పాటు పర్సనల్ పీవీ కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోతే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మీ ఇన్కమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎప్పుడొచ్చి మీరు సెల్ఫ్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. కుములేటివ్గా అంతా కలిపి ఒకేసారి ఇచ్చేస్తారు. అట్లని చెప్పి పర్సనల్ పీవీ అంతా పెట్టాలని రూల్ ఏం లేదు. ఆ మంత్కి మీరు పర్సనల్ పీవీ పెడితే చాలు. సో కాబట్టి ఈ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము పేమెంట్స్ రిలీజ్ చేస్తుంది కంపెనీ. ఎవ్రీ మంత్ చేసిన బిజినెస్కి నెక్స్ట్ మంత్ 5వ తారీఖు మీ అకౌంట్కి పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద ప్లాన్ కుములేటివ్, ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. మీ పీవీ ఎప్పుడు జీరో అవ్వదు. నో రీక్వాలిఫికేషన్, వన్ టైం అచీవ్మెంట్. ఒక్కసారి అచీవ్మెంట్ కొట్టేశామంటే అది పర్మనెంట్గా మీ టైటిల్ ఉండిపోతుంది. మళ్ళీ మీ దగ్గర మనీ కట్టించుకొని సంస్థలు చేస్తూ ఉంటాయి. మంత్లీ రెన్యువల్ అని, ఇయర్లీ రెన్యువల్ అని, 6 months రెన్యువల్ అని, క్వార్టర్లీ రెన్యువల్ అని డబ్బు కట్టించుకుంటూ ఉంటాయి. ఐడి నిలబడాలంటే, మీ ఐడి ఉండాలంటేనే డబ్బు కట్టించుకుంటాయి. అలా కాకుండా మన కంపెనీ పర్మనెంట్, ఒక్కసారి మీరు ప్రోడక్ట్ కొంటే కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మీ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ని ఉంచుకోవడం కోసం మీరు ఎక్స్ట్రా ఏమీ చేయక్కర్లేదు. మీరు రెగ్యులర్ కొంటూ ఉంటే చాలు పక్క. అలాగే రెన్యువల్ లేదు, అన్లిమిటెడ్గా ఎర్న్ చేయొచ్చు. అండ్ జనరేషన్ టైప్ బిజినెస్ ప్లాన్, జనరేషన్స్ టైప్ బిజినెస్ ప్లాన్ అని పిలుస్తాం మన ప్లాన్ని. రైట్, ఇంకా మనకు క్లబ్లు ఉన్నాయి. క్లబ్ల గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మన బిజినెస్లో సక్సెస్ అయ్యామా లేదా ఎలా అని మీరు చెప్తే సరిపోదు, క్లబ్ చూపిస్తే సరిపోతుంది. అందుకని కంపెనీ కూడా ఒక సిస్టమేటిక్గా క్లబ్లు ఇవ్వడం జరుగుతుంది. 50,000 నుంచి 1,00,000 రూపాయల లోపల ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు మొత్తం కుములేటివ్ మీరు జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో 1,00,000 లోపల ఉంటే 50,000 దాటితే చాలు ఐబీఓ క్లబ్లోకి వచ్చేస్తారు. సో అలాగే స్టార్ క్లబ్ అంటే 1,00,000+, సిల్వర్ స్టార్ క్లబ్ అంటే 2.5 lakh దాటిన వాళ్ళు, బ్లూ స్టార్ అంటే 5 lakhs, గ్లోయింగ్ స్టార్ అంటే 10 lakhs, సూపర్ స్టార్ అంటే 15 lakhs, గోల్డెన్ స్టార్ అంటే 25 lakhs, మిలియనియర్ క్లబ్ అంటే 50 లక్షలు.
ఇప్పటికే మనకు గోల్డెన్ స్టార్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, గ్లోయింగ్ స్టార్ ఉన్నారు, బ్లూ స్టార్ ఉన్నారు. ఈ క్లబ్లన్నీ 7th స్టేజ్ వరకు వచ్చేసాం మనం సౌత్ ఇండియాలో. ఇంకా 7th క్లబ్ తర్వాత 8th క్లబ్ మిలీనియర్ క్లబ్, అక్కడి నుంచి వెళ్ళాలి. సో మొత్తం 15 క్లబ్బులు ఉన్నాయి. 7 ఇప్పటికే మనం రీచ్ అయిపోయాం. మిగతా క్లబ్బుల కోసం మనం ఫైట్ చేద్దాం. రైట్, మోస్ట్ వెల్కమ్. మీరందరూ కూడా ఈ క్లబ్లో అచీవ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇదండి సన్నిచ్ కంపెనీ మనకి ఇస్తున్నటువంటి ఫ్రీడమ్ మార్కెటింగ్ ప్లాన్. సో వీ డూ వాట్ వీ కమిట్ అని నినాదంతో కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తోంది. విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. తర్వాత చాలా విషయాలు మాట్లాడాలి మీతో, బట్ ఈరోజు సమయం లేదు కాబట్టి ఎండ్ చేద్దాం. అంటే ఈ బిజినెస్ని ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బట్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఎవరు స్టార్ట్ చేయొచ్చు అనడానికి ముగ్గురికి ఆప్షన్ ఇస్తున్నాం మన ప్లాన్లో ఎక్స్ట్రాగా. ఒకటి, మీరు కస్టమర్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూటర్ అంటే ఇప్పటివరకు చెప్పిన 11 ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. లేదా రీటైలర్గా కూడా ఉండొచ్చు. ఇవి ఎలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్. ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా. సో నేను వీడియో రికార్డింగ్ ఆఫ్ చేసి మీతో మాట్లాడతాను.